హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం అయితే తీసుకుందండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో కీలక బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ P4 కార్యక్రమ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి జరుపుదాం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. P4 కార్యక్రమంలో భాగంగా సంపన్న వర్గాలు పేద కుటుంబాలకు దత్తత తీసుకుని వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు P4 కార్యక్రమ బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాము పనిచేస్తున్న సచివాలయ పరిధిలోనే 3 క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు కేటాయించారు. ఈ క్లస్టర్లలో P4 కార్యక్రమంలోని మార్గదర్శకులు అలాగే బంగారు కుటుంబాల సమన్వయ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. వాలంటీర్లు ఒక్కొక్కరికి అప్పట్లో 50 ఇళ్ల బాధ్యతలు కేటాయించారు. ఇప్పటి ప్రభుత్వం వాటిని క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క ఉద్యోగికి 3 క్లస్టర్ల బాధ్యతలు అప్పగిస్తోందని, వాలంటీర్ల పనులు కూడా తమతో చేయిస్తోందని కొంతమంది సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వర్క్ ఫ్రం హోమ్ సర్వే, P4 అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం వంటి బాధ్యతలు అప్పగిస్తూ ఉండడంపై వారు అభ్యంతరాలు తెలుపుతున్నారు. మరి దీనిపైన మీ కమెంట్ ఇది కూడా కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.